హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వచ్చి ఇంకా ఉగాది దగ్గరికి వస్తున్నా కూడా ఆ పండగని ఇంకా మన ముందుకు తీసుకొస్తున్నారని చెప్పాలి. అసలు ఏం రికార్డులు ఏం రివార్డులు. ఇప్పటి వరకు 70 ఏళ్ల వయసులో ఇలాంటి స్టెప్పులు వేస్తే నిజంగా మెంటల్ ఎక్కిపోయింది ప్రజలకైతే. అలాంటి సినిమాని అనిల్ రావిపూడి గారు అందించారు. ఇంకా వైబ్రేషన్స్ అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. థియేటర్లో ఇంకా నిజంగా చెప్పాలంటే రిపీటెడ్ ఆడియన్స్ వస్తున్నారు అంటే చిరంజీవి గారి మేనియా ఏంటో, ఆయన తాలూకా ఆయన గ్రేస్కున్నటువంటి రికార్డులు ఏంటో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఇంకా తెలుగు సినిమా కావచ్చు, లేకపోతే సినిమా కావచ్చు, 50 రోజుల ఫంక్షన్లు, 100 రోజుల ఫంక్షన్లు అయితే మర్చిపోయాం కూడా. కానీ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలు కూడా వచ్చి ఆ జ్ఞాపికను అందుకోవటంలో, ఆ షీల్డ్ అందుకోవటానికి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఏదో రికార్డులు అంటే 100 కోట్లు కలెక్ట్ చేసేస్తున్నాయని మాత్రమే చూసుకున్నాం. కానీ ఆ షీల్డ్ ఒక 50 రోజుల రికార్డు, ఒక 100 రోజుల రికార్డు పట్టుకుని వాళ్ళ థియేటర్లో పెట్టుకునేటువంటి సందర్భం కోసం చాలామంది చాలా పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా గతంలో చూసేవాళ్ళు. కానీ ఆ ఆనవాయితీ పోయింది. ఆ స్థాయి నుంచి మళ్ళీ చిరంజీవి గారు మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. సంక్రాంతికి వచ్చేటప్పుడు ఆ సినిమాలన్నీ కూడా గతంలో ఒక 20 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితం అంతా కూడా థియేటర్లు ఖాళీ ఉండేవి కాదు. థియేటర్లు ఆ సీట్ల మధ్యలో స్టూల్స్ అని, కుర్చీలని వేసుకుని మరీ సినిమా థియేటర్లో చూసేవాళ్ళు. ఆ పండగలా ఉండేది అంతలా. ఆ స్థాయి మళ్ళీ అలాంటి రోజులన్నీ కూడా మళ్ళీ మొన్న సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ ద్వారా మనకి మళ్ళీ రిపీట్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ మధుర క్షణాలతో పాటు రికార్డులు 50 రోజుల పండుగల్ని కూడా మళ్ళీ మనకు చూపించారు మనశంకర వరప్రసాద్తో అని చెప్పాలి. ఒక్కసారి చూడండి, ఆల్ టైమ్ రీజనల్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అని చెప్పేసి ఇచ్చారు. దాదాపు 50 రోజులు 109 సెంటర్లట. ఈ రోజుల్లో ఎక్కడ చేస్తున్నారండి? ఈ రోజుల్లో అసలు 25 రోజులు కాదు, అసలు ఈ వారం ఆడితేనే గ్రేట్ అనుకునేటువంటి రోజుల నుంచి 50 రోజులు 109 సెంటర్లు అట. అది కూడా చూడండి, సెంటర్స్కి సంబంధించి నైజాంలో 5, సీడెడ్లో 26, కర్నూలు 7, కడప 10, చిత్తూరు 3, అనంతపూర్ 6, వైజాగ్ 26, ఈస్ట్ 15, వెస్ట్ గోదావరి 5, కృష్ణా 6, గుంటూరు 9, నెల్లూరు 10, ఏపీ అండ్ తెలంగాణ 102, అలాగే కర్ణాటక 6, మొత్తం కలిపి 102. ఏపీ తెలంగాణలో అయితే కర్ణాటకలో 6, ఒరిస్సాలో 1, టోటల్ 109 సెంటర్స్లో 50 రోజుల పాటు కంటిన్యూస్గా, ఆఖరికి థియేటర్ని వదిలి ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయినా కూడా ఈ సినిమా ఇంకా థియేటర్కి వచ్చి చూసేవాళ్ళు ఉన్నారు అంటే బికాస్ ఆఫ్ మెగాస్టార్ మేనియా. అది ఆయన్ని నిజంగా చెప్తున్నాను కదా, ఎప్పటికైనా సరే ఆయన ఇలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తూనే ఉంటారు. ఎప్పటికీ ఆయన ఒక ఇన్స్పిరేషన్గానే ఉంటారు అనేదానికి ఇది ఒక నిర్వచనంగా మనం చూడొచ్చు. ఎందుకంటే దీంట్లో అనిల్ రావిపూడి గారి కామెడీ టైమింగ్ కావచ్చు, దాన్ని అందిపుచ్చుకున్నటువంటి చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ కావచ్చు, ఆయనకు తోడుగా విక్టరీ వెంకటేష్ గారు వచ్చి ఆయన మేనరిజం చూపించిన వీళ్ళిద్దరి కాంబినేషన్ అయితే అసలు నిజంగా దద్దరిల్లిపోయింది. థియేటర్ నవ్వి నవ్వి పొట్ట చెక్కలైపోతాయిరా బాబు అనుకునేటువంటి పరిస్థితిలో థియేటర్లో ఉండేవాడు. రిపీటెడ్ ఆడియన్స్ ఈ రోజుల్లో అసలు ఒక సంపూర్ణంగా ఫ్యామిలీ మొత్తం కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూసేటువంటి పరిస్థితులు ఈ మధ్యకాలంలో లేవు. ఏదో ఒక వల్గారిటీ, ఏదో ఒక ఇంకొకటి ఉండేది. కానీ ఈ సినిమాకి మాత్రం పిల్లలతో, పెద్దలతో అందరూ కూడా సకుటుంబ సపరివార సమేతంగా ఎడ్ల బళ్ళు వేసుకుని, ట్రాక్టర్లు వేసుకుని 100 మంది, 150 మంది, మా కుటుంబం నుంచి 120 మంది ఒక సినిమాకి వెళ్ళి చూసామంటే అది నాకు తెలిసి ఈ సినిమానే ఫస్ట్ టైం. అందరం కూడా పాలకొల్లో సినిమా చూసాం, ఆయన పుట్టి పెరిగిన ఆ ఏరియాలోనే. అంత గొప్పగా ఉండేటువంటి సినిమా. నిజంగా ఇప్పట్లో మళ్ళీ ఇలాంటి సినిమా, అలాంటి సినిమా మళ్ళీ ఇంకోటి వస్తుందా లేదా అనేది మనకైతే తెలియదు. కానీ ఇప్పటికైతే మాత్రం మళ్ళీ ఒక 25 ఏళ్ల సినిమా ఇండస్ట్రీ కళని, ఆ రికార్డులని మళ్ళీ మనకి చూపించారు. 400 కోట్ల దగ్గర కలెక్షన్స్తోనే కాదు, 50 రోజుల రికార్డులతో కూడా.